న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులు, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించకపోగా ప్రజల్ని వేధిస్తుంటే, ప్రజల్ని దూషిస్తూ రాజకీయ పార్టీ నాయకులకు తొత్తులుగా మారి నువ్వు ఏ కులానికి చెందినవాడివి, నువ్వు ఏ మతానికి చెందినవాడివి, నీ కులం ఏంటి, నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు అంటూ పోలీసు అధికారులు ప్రజలను వేధిస్తే ఆ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోలేని ఒక నిర్భాగ్యుడు, ఎవరికి చెప్పుకోలేని ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుని మరణ వాంగ్మూలంగా వీడియో తీసి అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించాడు అంటే ఇది ఎంత దారుణమైన విషయమో ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పరిపాలన ఏ విధంగా చేస్తూ ఉంది, అధికారులను ఏ విధంగా గుప్పిట్లో పెట్టుకుని పరిపాలన ఈరోజు కొనసాగిస్తూ ప్రజల్ని ఏ విధంగా వేధిస్తున్నది, అవతల పార్టీలను అవతల పార్టీ కార్యకర్తలను ఏ విధంగా హింసిస్తూ ఏ విధంగా వాళ్ళని పాడెక్కిస్తున్నది అనేది ఈరోజు పోలీసులు ప్రవర్తించిన తీరు, ఒక పోలీసు అధికారి ప్రవర్తించిన తీరు క్లియర్గా ఒక వ్యక్తి మరణ వాంగ్మూలం రాసి జగన్మోహన్ రెడ్డికి పంపించడం జరిగింది. పల్నాడు జిల్లాలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఏదో వ్యాపారం చేసుకుంటూ కొన్ని లావాదేవీలతో ఒక వ్యక్తికి షూరిటీ ఇవ్వటం జరిగితే ఆ వ్యక్తి డబ్బులు అతనికి ఇవ్వకపోగా షూరిటీ ఇచ్చిన వ్యక్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా ఆ పోలీస్ స్టేషన్లో ఒక డిఎస్పి అధికారి ఇతన్ని పిలిచి, నువ్వు కమ్మ కులానికి చెందినవాడివి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తున్నావురా, నీది అసలు నువ్వు కమ్మవాడివేనా అంటూ కుల ప్రాతిపదికన అతను నిందించటం ఎంత దుర్మార్గమైన విషయం. ఒక పోలీస్ అధికారిగా కులాల ప్రస్తావన తీసుకొస్తూ రాజకీయ పార్టీకి తొత్తులుగా మారి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి నువ్వు ప్రజల్ని హింసిస్తూ వ్యక్తులని పాడెక్కించే ప్రయత్నం చేస్తారా? అసలు మీరు మనుషులేనా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మనం ఏ సమాజంలో ఉన్నామో అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుందో ప్రజలందరినీ కూడా గమనించాలి అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఆ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మరణ వాంగ్మూలంగా వీడియో తీసి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా నన్ను ఒక డిఎస్పి కులం పేరుతో నువ్వు కమ్మ కులంలో పుట్టి నువ్వు ఎలా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నావు అంటూ నన్ను దూషించాడు, నన్ను హింసించాడు, నేను సూసైడ్ చేసుకుంటున్నాను, మీరు నా పాడి మోయాలి మీరు అంటూ జగన్మోహన్ రెడ్డికి వీడియో తయారు చేసి అతను పంపితే ఆ వ్యక్తి సూసైడ్ చేసుకునే ముందు ఎంత బాధపడి ఉంటాడో, ఆ పోలీసు అధికారి వల్ల ఎంత చిత్రవద అనుభవించుంటాడో ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికారులు రాజకీయ పార్టీకి తొత్తులుగా మారి వాళ్ళ విధి నిర్వహణ ఏ విధంగా చేస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఏది ఉండదు. పరిపాలన 50 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళిపోయారు. ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ ఉండాల్సింది పోయి ఈరోజు ప్రజల్ని హింసిస్తూ ప్రజల్ని కుల ప్రాతిపదికన దూషిస్తూ రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి హింసిస్తూ పౌరుల్ని పాడెక్కిస్తూ ఉంటే ఇక ప్రభుత్వాలు ఎందుకు, పోలీస్ అధికారులు ఎందుకు, ప్రజల్ని రక్షించాల్సిన పోలీస్ అధికారులు ప్రజల్ని రక్షించాల్సిన ప్రభుత్వాలే ఈ విధంగా హింసిస్తూ ప్రజల ప్రాణాలని బలికుంటుంటే ఎవరికి చెప్పుకోవాలి అని నేను ఈ వీడియో ద్వారా ఆవేదనపూర్వకంగా ప్రజలకి తెలియజేస్తున్నాను.